హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్టిచ్ విత్ సిరి. సో ఈ రోజు అయితే ఈ బ్యూటిఫుల్ పెప్లమ్ టాప్ అండ్ ప్లాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో దీనికోసం నేను 1.5 మీటర్ క్లాత్ మాత్రమే యూజ్ చేశాను. ఆల్రెడీ సేమ్ ఇదే క్లాత్తో 3.5 మీటర్స్తో నేను ఫ్రిల్ ఫ్రాక్ చేశాను. అది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇలా 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఫస్ట్ నేను ప్లాజో కట్ చేసుకుంటున్నాను, అంటే ప్యాంట్ కట్ చేసుకున్నాను అనమాట. దానికోసం ఇలా నేను ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకున్నాను. మనం శారీ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకుని ఇలా 4 ఫోల్డ్ అనమాట. సో అటు సైడ్ ఉన్నది ఓపెన్ సైడ్, ఇటు ఉన్నది నేను టేప్తో మెజర్ చేస్తున్నాను కదా, అది క్లోజ్డ్ సైడ్. ఇక్కడ లెంత్ ఎంత కావాలో చూసి అంత మెజర్ చేశాను. ఇక్కడ లెంత్ 28 కావాలనుకోండి, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే మనం ఇక్కడ ఎలాస్టిక్ బెల్ట్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం, చూసారు కదా. సో ఇక్కడ నేను పై నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని డ్రా చేసేసుకున్నాను. అది ఎలాస్టిక్ పెట్టుకోవడానికి అనమాట. సో ఇక్కడ మనం మన హిప్ మెజర్మెంట్ ఎంతైతే ఎంత దాన్ని డివైడెడ్ బై 4 + 2 చేసుకొని హిప్ రౌండ్ మెజర్ చేసుకుంటాం అనమాట. అక్కడి నుంచి మీ క్రాచ్ లెంత్ ఎంత అయితే ఎంత దానికి చూసుకొని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రాచ్ లెంత్ 11 తీసుకున్నాను. అక్కడి నుంచి 2 ఇంచెస్కి హారిజెంటల్గా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసాను అనమాట. నేను హిప్ రౌండ్ వచ్చేసి 9 తీసుకున్నాను. సో ఇలా మనం ప్లాజో షేప్ అక్కడి నుంచి డ్రా చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేసుకున్నా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేయడమే. సో ఇలా కట్ చేసుకున్నాక ఏదైతే మన క్రాచ్ ఏరియా ఉందో వాటిల్ని ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ని ఇలా ఆపోజిట్ అంటే మనది ఏదైతే ప్రింట్ ఉందో అది లోపల సైడ్కి వెళ్ళిపోవాలి. ప్రింట్ లేనిది ఇలా ఉల్టా సైడ్ ఉన్నది ఇలా బయట సైడ్ ఉండి ఇలా క్రాచ్ ఏరియాని ఇలా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ యాక్చువల్లీ సేమ్ క్లాత్ వల్ల మీకు అంత డిఫరెన్స్ తెలియట్లేదు. ప్రింట్ ఎప్పుడు లోపల ఉండాలి, మనం స్టిచ్ వేసుకునే సైడ్ రాంగ్ సైడ్ అయి ఉండాలి. సో ఇలా చేసుకున్నాక కిందన ఏదైతే బాటమ్ అంచు ఉందో అది కూడా నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్నాను. 1 ఇంచ్కి అక్కడ మార్క్ చేసుకున్నాను కదా, సేమ్ ఆ 1 ఇంచ్ గ్యాప్తోని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఏదైతే ఈ క్రాచ్ ఏరియా నుంచి లెంత్ వరకు మొత్తం ఉందో ఓవరాల్ ఆ లెంత్ అంతా నేను స్టిచ్ వేసేస్తాను. సో ఇలా కిస్తా నుంచి మొత్తం అంతా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్లో స్టిచ్ వేసుకున్నప్పుడు ఇప్పుడు రఫ్ చేయండి, సో దట్ మీకు కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటుంది. అండ్ కంపల్సరీగా డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడం కోసం మార్క్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇంకొక 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే పైకి కిందకి అవ్వకుండా ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఆ లైన్ మీదే మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. సో మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా నేను ఇలా తిప్పుకుంటూ లైన్ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దానిపైన స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఇలా అంతా స్టిచ్ వేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకోవడానికి కొద్దిగా గ్యాప్ కావాలి కాబట్టి. చూసారు కదా, ఇక్కడ వదిలేసాను నేను. ఇప్పుడు మీ హిప్ రౌండ్ ఎంతైతే అంత, ఇప్పుడు సపోజ్ హిప్ రౌండ్ ఇక్కడ పాపది వచ్చేసి 28, దాంట్లో నుంచి 4 మైనస్ చేస్తున్నాను. 4 మైనస్ చేస్తే 24. సో నేను ఎలాస్టిక్ వచ్చేసి 24 తీసుకున్నాను. సో దానికి ఇలా ఒక పిన్ పెట్టి ఆ పిన్తో పాటు ఇలా మొత్తం అంతా అందులోకి దూర్చేస్తున్నాను. మనం నార్మల్గా ప్యాంట్కి లాడ అయితే ఎలా దూర్చుకుంటామో సేమ్ అంతే. ఇలా మొత్తం అంతా పెట్టేశాక లాస్ట్లో ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక ఆ ఎలాస్టిక్ని లోపల పెట్టేసి మనం మళ్ళీ దానిపైన ఏదైతే మనం గ్యాప్ ఉంచుకున్నామో ఆ గ్యాప్ని కూడా క్లోజ్ చేసేయాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఆ గ్యాప్ని కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే మధ్యలో కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు ఎలాస్టిక్ని ఇలా లాగుతూ, బట్ ఇలా ఉంచేసినా పర్లేదన్నమాట. సో మనకి ఇక్కడ ప్లాజో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం టాప్ పార్ట్ కట్ చేసుకుంటాము. సో దానికి ఇలా నేను ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకున్నాను. సో మనం ఎప్పుడు 4 ఫోల్డెడ్ సైడ్ నుంచి షోల్డర్ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5, ఆమ్ హోల్ వచ్చేసి 5 తీసుకుంటాం. ఎప్పుడైనా షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆమ్ హోల్ కూడా అంతే తీసుకుంటాము. ఇక్కడ పైన 1/2 ఇంచ్ నేను నార్మల్గా ఎగుడు దిగుడు ఉండిపోతాయి కదా, సో అందుకని నీట్గా ఉండడానికని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని అప్పుడు మార్క్ చేసుకున్నాను షోల్డర్ అండ్ ఆమ్ హోల్. ఇక్కడ మీ చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఎంత డివైడెడ్ బై 4 + 2 మార్జిన్. ఇక్కడ పాపది వచ్చేసి 24 డివైడెడ్ బై 4 అంటే 6 + 2 అంటే 8 మార్జిన్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను
లెంత్ వచ్చేసి 3 ఇంచెస్, అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇలా నెక్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని మొత్తం అంతా కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే అక్కడ మనం స్ట్రిప్స్ అటాచ్ చేసుకుంటాం కాబట్టి ఆ క్లాత్ పాడేయకండి, ఉంచండి, మనం ఆ స్ట్రిప్స్ అటాచ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. సేమ్ ఇలానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా నెక్ ఫోల్డెడ్ సైడే పెట్టాలి మనం. ఓపెన్ సైడ్లో ఉన్న సైడ్ ఆమ్ హోల్ వస్తుంది. ఆమ్ హోల్ ఓపెన్ సైడ్లో ఉన్నప్పుడే మా సైడే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ కిందన మనం పెప్లం టాప్కి ఇలా ఫ్రిల్స్, సో రిమైనింగ్ ఎంత క్లాత్ ఉందో అదంతా నేను ఫ్రిల్స్కి వాడేస్తున్నాను. సో ఇలా మధ్యలో కట్ చేసేసి ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి యూస్ చేస్తాను అనమాట. సేమ్ దీన్ని మెజర్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే నెక్ పార్ట్ కట్ చేసామో సో దాన్ని మెజర్ చేసుకోండి. దాన్ని మెజర్ చేసుకొని దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఇక్కడ స్ట్రిప్స్కి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 8 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ అది 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ అంటే ఫ్రంట్ 3 బ్యాక్ 3 6. సో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను, సో దట్ మనకి స్టిచెస్లోకి పోతాయని చెప్పేసి. సేమ్ చూసారా, ఇక్కడ మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసేస్తే ఇలా స్ట్రాప్స్ అన్నవి ఇలా వస్తాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇలా నేను ఇక్కడ 2 స్ట్రాప్స్ రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకుని సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని స్టిచ్ వేసుకుందాము. దానికోసం ఈ స్టిచ్ కూడా ఇన్విజిబుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాను, చూసారు కదా. సో ఫస్ట్ మనం ఆ స్ట్రాప్స్ అనేది ఎక్కడ పెట్టుకోవాలని మెజర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 3 ఇంచెస్కి పెట్టుకున్నాను, అంటే విత్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ లోపల సైడ్ ప్లేస్ చేసుకోవాలి. మన స్ట్రాప్ ఏదైతే ఉందో అది మన మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర నుంచి నేను మొత్తం అంతా స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, మధ్యలో ప్లేస్ చేశాను నేను. సో ఇలా సైడ్స్ కూడా స్టిచ్ వేసుకున్నాను, సో దట్ మనం అది టర్న్ చేసుకున్నప్పుడు మీకు ఈ సైడ్స్ కూడా స్టిచ్ కనిపించకుండా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నార్మల్ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే కొన్ని గుచ్చుకోకుండా అది కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా టర్న్ చేసుకున్నాక చూసారా, అసలు స్టిచ్ వేసామా లేదా అన్నట్టుంది, అంత నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ అట్ సైడ్, ఐ మీన్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఎలా అంటే, సో ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను, ఇప్పుడు కిందన వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను. చూసారు కదా, ఎవరైనా కుట్టాలి అనుకుంటే వీడియో చూస్తూ పాజ్ చేస్తూ కుట్టండి, ఈజీగా అర్థమవుతుంది. సో దానిపైన నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ నేను మళ్ళీ ఆల్రెడీ మనకి కింద స్ట్రాప్స్ ఉన్నాయి కదా, దానికి అనుకున్నట్టు మార్క్ చేసుకొని కుట్టేస్తున్నాను. ఇలా ఓవరాల్గా స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇలా మనం టర్న్ చేసుకున్నప్పుడు ఇలా లోపల నుంచి పుష్ చేసుకుంటూ టర్న్ చేస్తే మనకి ఆ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా టర్న్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి హుక్స్ అండ్ కాజా పట్టీకి కట్ చేసుకోవాలి. సో మనం జిప్ అన్నా వేసుకోవచ్చు, బట్ జిప్ ఏంటంటే ఊరికే పోతూ ఉంటుంది. అదే హుక్స్ కాజా అనుకోండి, ఇన్ కేస్ మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఊడిపోయినా సరే మన చేతిలో పని కాబట్టి ఈజీగా చేసేయచ్చు. అదే మళ్ళీ జిప్ అనుకోండి, మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి, అది నేను అంత ప్రిఫర్ చేయను జిప్. సో ఇక్కడ నేను హుక్స్కి కాజాకి బ్యాక్ సైడ్ కట్ చేసేసాను. సో దానికోసం ఇక్కడ హుక్ పట్టి కాజా పట్టి కోసం నేను ఇక్కడ పట్టి కట్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను ఇలా హుక్స్ పట్టి స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ ఇలా రాంగ్ సైడ్లో పెట్టి రైట్ సైడ్లో పెట్టి దాని తర్వాత ఇలా రాంగ్ సైడ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీకి మనం ఇలా బ్యాక్ సైడ్ అంటే రాంగ్ సైడ్లో పెట్టి రైట్ సైడ్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట. రైట్ సైడ్లోకి టర్న్ చేసుకున్నాక ఇలా దానిపైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా. సో ఇప్పుడు నేను ఇలా పెట్టేసి జస్ట్ మనకి కింద వరకు అవసరం లేదు కాబట్టి ఒక 2 ఇంచెస్ వరకు నేను స్టిచ్ వేసి క్లోజ్ చేసేసుకుంటున్నాను దాన్ని. చూసారు కదా, 2 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక యూ షేప్లో స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను.
సో ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకున్నాను. బాటమ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను అనమాట. మనది యోక్ పార్ట్ వేస్ట్ ఎంతైతే ఉందో అంత వచ్చే వరకు మనం ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూసారా, నేను చేతితో ఇలా జస్ట్ ఇలా తోసుకుంటూ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకు అంత క్లాత్ లేదు కాబట్టి తక్కువ క్లాత్లోనే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇలా యోక్ పార్ట్కి మనం బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేశాను. ఇప్పుడు బాటమ్ పార్ట్కి మళ్ళీ సేమ్ అలానే ఫ్రిల్స్ పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటాను. సో సేమ్ ఇక్కడ నేను బాటమ్ పార్ట్కి బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్నాక మనం ఆ బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్లో ప్లేస్ చేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్ ఏదైతే ఉందో అది రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇది వచ్చేసి రాంగ్ సైడ్లో ఉంది, అది వచ్చేసి మెయిన్ సైడ్లో ఉందన్నమాట, రైట్ సైడ్లో ఉంది. సో ఇలా మొత్తం అంతా నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను, 2 కలిపి జాయిన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ఏ స్టిచ్ అయినా వేసినప్పుడు డబల్ స్టిచ్ వేయండి, సో దట్ అది గట్టిగా ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఊడిపోకుండా అన్నట్టు. సో మొత్తం ఓవరాల్గా అయిపోయాక నేను సైడ్స్ ఎంత అయితే అంత మెజర్ చేసుకొని సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. సో నా దగ్గర ఆల్రెడీ ఒక లేస్ ఉంటే అది నేను షోల్డర్ స్ట్రిప్స్ దగ్గర జాయిన్ చేస్తాను. సో దానివల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీ దగ్గర తక్కువ క్లాత్ ఉన్నప్పుడు 1.5 మీటర్ అలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా పెప్లం టాప్ ప్లాజో ట్రై చేయండి. ఫ్రాక్స్ అయితే రొటీన్ అయిపోతుంది. సో ఇదైతే మీకు రెడీమేడ్ లుక్ కూడా ఇస్తుంది, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.